అంబటి రాంబాబు, పేర్ని నాని వీళ్ళందరూ వీళ్ళెవరు జోగయ్య గారు వీళ్ళెవరు ఈ జగన్మోహన్ రెడ్డి మీద పోరాటానికి ముందే 4 ఏళ్ల క్రితం నేను పోరాటం మొదలు పెట్టా. ఫస్ట్ వెదర్ యూ అగ్రీ ఆర్ నాట్, ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ హూ స్టార్టెడ్ ద బ్యాటిల్ అగేన్స్ట్ దిస్ ఈవిల్. ఎస్, 1 సంవత్సరంన్నర 2 ఏళ్ల పాటు నేనే ప్రతిపక్షాన్ని. సో నేను తనులు తిన్నాను, ఫైట్ చేశాను, చావు దాకా వెళ్ళాను. ఇప్పుడు జోగయ్య గారు అంటాడు ఎవడో కురిసేటి సంబడి ఉన్నాడు, అతను కాపు సామాజిక వర్గం, ఆ కాపు సామాజిక వర్గానికి నర్సాపురం సీటు అడుగుతున్నాడు పాప ఆయన. నవ్వాలా, ఏడవాలా, జాలి పడాలా? జనం ఊరుకుంటారా? చెప్పు తీసి కొడతారు. అర్థం పోతూ ఉండాలిగా మాట్లాడేదానికి. ఇలాగా పేరు కూడా నాకు తెలియదు, నేను పేపర్లో చూసా, జోగయ్య గారి లిస్ట్ లో చూసా. నర్సాపూర్ ఎంపీ ఎవరో కురిసేటి సంబడి ఎవరో ఇవ్వాలని చెప్పారు. నేను అనేది అంటే ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం ఫైట్ చేసినోడు కాదు, ఏదో ఏమీ సంబంధం లేకుండా ఒక పర్టికులర్ కులంలో పుట్టినోడికి ఇచ్చేయాలన్నమాట. జోగయ్య గారు చెప్పాడని. ఇలాంటి నాయకులను ఎన్నాళ్ళు మనం ఎన్నుకున్నది? ఇంత కుల సంకుచిత నాయకుల్లా ఎన్నాళ్ళు మనం ఎన్నుకున్నది? అటువంటి నాయకుల లిస్టులో పవన్ కళ్యాణ్ గారిని చేర్చాలని చూస్తారా? ఉన్నత వ్యక్తిత్వం కలిగిన వాడు పవన్ కళ్యాణ్, కులాలకు అతీతంగా వ్యవహరిస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి ప్రేమ కనిపిస్తుందా మీకు? పార్లమెంట్ స్థానం ఎవరో కురిసేటి, ఇంకొక 5 స్థానాలు, ఇంకొక 5 కాపుల పేర్లు పెట్టాడు ఆయన. మీరు అన్నట్టు కులముద్ర ఆయనే చేస్తున్నాడు. ఆయనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోర్టుగా కనిపిస్తున్నారా మీకు, లేదంటే పవన్ కళ్యాణ్ మీద ప్రేమ కనిపిస్తుందా? ఆయనకి పవన్ కళ్యాణ్ గారి మీద ప్రేమ లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కొమ్మక్కు కూడా కాల. అలా కొమ్మక్కయ్యే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి కూడా కాదు, కానీ కులతత్వంతో రగిలిపోతున్నాడు పాప ఆయన. ప్రజాస్వామ్యంలో అది మంచి పద్ధతి కాదు. ఎవరికైతే కులపిచ్చుందో అతను ప్రజానాయకుడిగా పనికిరాడు అకార్డింగ్ టు మీ. సో చంద్రబాబు నాయుడు చాలా కసరత్తు చేసి గతంలో ఎప్పుడు నేను ఇంత స్టడీ చేయలేదు, దాదాపు 1,50,00,000 మంది అభినయం తీసుకున్న తర్వాత అమలు చేశానని చెప్తున్నారు. త్యాగం చేసినట్టు కనిపిస్తుందా తెలుగుదేశం పార్టీ? ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో కూడా చాలా మంది బాధపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు సీట్లు రాలేదు. అంటే తప్పదండి, ఆయన ఎవరైతే ఇబ్బంది పడ్డారో మొన్నటి నుంచి అదే ఎక్సర్సైజ్. వాళ్ళని పిలిచి ఇది ఒక్క ఎలక్షనే కాదు, మనకి ఇంకా ఎన్నో పదవులు ఉన్నాయి, ఎమ్మెల్సీలు ఉన్నాయి, రాజ్యసభ తక్కువ అనుకోండి, ఎమ్మెల్సీలు ఉన్నాయి, రియలిస్టిక్ కార్పొరేషన్లు అంటే మనోడు డమ్మీ చేశాడు మా ఎక్స్ప్రియతమా, కానీ నిజమైన మంచి మంచి కార్పొరేషన్స్ ఉన్నాయి. సో వాళ్ళని సముచితంగా గౌరవిస్తానని చెప్పి వారిని పిలిచి మాట్లాడటం జరిగింది. పొత్తు ఉన్నప్పుడు ఇప్పుడు 24 స్థానాలు ఇచ్చినందుకే మరి వీళ్ళు ఏడుస్తున్నారు అంటున్నారు, వాళ్ళు ఏడుస్తున్నారు అంటున్నారు. అంటే వాళ్ళు ఏడవట్లేదు, సాక్షి ఏడుస్తున్నాడు, అది వేరే విషయం. మరి పొత్తు పెట్టుకున్నప్పుడు డెఫినెట్ గా అక్కడ ఉన్న వాళ్ళు కొద్దిమంది అయితే ఎఫెక్ట్ అవుతారు. అక్కడ ఆ అవతల వాడు వెయిటేజ్, యువతల ఉన్న వాళ్ళ వెయిటేజ్ చూసుకుని, ఇన్ కేస్ అవతల వాళ్ళ వెయిటేజ్ బాగుంటే, ఇప్పుడు ఇందాక చెప్పాను కదా ఎవరు జోగయ్య గారి క్యాండిడేట్ అని. ఓకే, జోగయ్య గారు ఆ క్యాండిడేట్ పేరు చెప్పాడు అనుకోండి, నా పేరు డిస్కషన్కి వచ్చింది అనుకోండి, వచ్చినప్పుడు దే విల్ గో ఫర్ వెయిటేజ్. ఇప్పుడు నాకు నర్సాపురంలోనే కాదు, ఎక్కడ నేను క్యాండిడేట్ అని చెప్పినా కనీసం రిజర్వ్డ్ సీట్లో నేను పోటీ చేయలేను, కానీ ఆ రాయలసీమ పక్కన పెడితే పాస్ మార్కులు అయితే నాకు ఎక్కడైనా వస్తాయి. పాస్ మార్కులు అయితే నాకు ఎక్కడైనా వస్తాయి. నా ఊర్లో డిస్టింక్షన్ వస్తుంది, అది వేరే విషయం. పాస్ మార్క్ అయితే నాకు ఎక్కడైనా వస్తుంది. అలాంటిది ఎంత కొలపొచ్చేంటి రా బాబు మీకు, నాకు సీటు ఇవ్వకూడదా?
కురిశెట్టి సత్యానికి ఇవ్వాలా? ఉమ్. అది చూసి నాకు నవ్వొచ్చింది. జాలి పడుతున్నా. ఇప్పుడు కూడా జాలే పడుతున్నా పాపం. ఓకే. అంటే సార్ ఇప్పుడు 90 సంవత్సరాలు వచ్చిన 90 ఉమ్. సంవత్సరాలు వచ్చిన వృద్ధుడు కూడా అంత కొల పిచ్చతో రగిలిపోతూ ఉంటే యువతకి ఏం సందేశం ఇస్తున్నారండి? ఆయన కులానికి ఏం సందేశం ఇస్తున్నారు? మీరు ఇలాగే కొట్టు చావండ్రా, మీరెవరితోటి కలవద్దు అనా? ఇదా రేపో మాపో లోకాన్ని వదిలి వెళ్ళిపోయే వాళ్ళు ఇచ్చే సందేశం? తప్పు. నేను ఎప్పుడూ చెప్పేది అసలు ఈ కులరహిత సమాజం వైపు మనం ఎంత తొందరగా వెళ్తామో చూసుకోవాలి గాని, ఇంకా కులం కులం అని చెప్పి మాట్లాడటం. వాళ్ళకి అడ్రస్ ఉందా లేదా అనవసరం. ఆడికి కులం ఉంటే సీట్లు ఇచ్చేయాలి. ఉమ్. లేకపోతే ఏంటంటే ఆ కులంలో ఓటేరట. సార్ ఇప్పుడు అత్యవసరంగా మీ ఎక్స్ ప్రియతమ అత్యవసర మీటింగ్ పెట్టారండి. రాష్ట్రాల్లో ఉండేటువంటి దాదాపు 4,000 మంది మండల్ లీడర్స్ తోటి పెట్టి ప్రతి బూత్ కి 13 మందిని తయారు చేయండి. వాళ్ళ 13 మంది తోటి రేపు మొత్తం ఓటింగ్ ఎలక్షనీరింగ్ చేయాలి అనే కాన్సెప్ట్ తోటి ఇప్పుడు ఆల్రెడీ తాడేపల్లిలో మీటింగ్ జరుగుతుంది. ఏంటి సార్ కాన్సెప్ట్? వాళ్ళందరినీ అవసరమైతే కాళ్ళు కరిగి నీళ్లు నెత్తి మీద చల్లుకోమన్నా చల్లుకుంటాను. ఇప్పుడు ఆ పరిస్థితికి వచ్చేసాడు. ఎమ్మెల్యేలతోనే మాట్లాడని పలకరించని మా మాజీ పార్టీ అధ్యక్షుడు ఇవాళ పాపం వీళ్ళ లెవెల్లో కూడా మీటింగ్ పెట్టి అడుక్కు తినే పరిస్థితికి వచ్చాడు. సో దట్ షోస్ ద క్లియర్ డౌన్ఫాల్. సో రేపు మాపు ప్రజలు కూడా ఏదో తప్పు చేస్తే తప్పు చేశాను రా బాబు, నన్ను క్షమించండి, ఈ కాడి నుంచి మీ కాడే ఉంటాను, మిమ్మల్ని కనిపెట్టుకుని ఉంటాను అని ఇలాంటి మొసలి కన్నీరు కూడా కారుస్తాడు. అది కాదు, యాక్చువల్ గా ఆయన పెట్టిన కాన్సెప్ట్ ఏంటంటే ఇది పెద్దందారులకి పేదలకి, ధనికులకి పేదలకి మధ్య జరుగుతున్న యుద్ధంగా మీరు తీసుకెళ్ళండి ప్రజల్లోకి. ఏమండి తీసుకెళ్లాలంటే ఏమని చెప్తారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటే సిగ్గు లేకుండా అబద్ధాలు చెప్తాడండి. నాకు పేపర్ లేదు, నాకు టీవీలు లేవు, నేను పేదవాడిని అని అతను చెప్పగలడు. అతను ఒక్కడే చెప్పగలడు అది. బట్ కొంచెం 1% వివేకం ఉన్న ఎవరో కూడా ఇదేట్రా పెత్తందారు అంటాడు, ఇదే పెత్తందారు కదా అని అందరూ అంటున్నారు, నవ్వేసుకుంటున్నారు. సో ఆ స్టేట్మెంట్ అతనే చెప్పగలడు తప్ప సిద్ధం మీటింగుల్లో ఇంకా బుద్ధున్నవాడు ఎవడో ఆ స్టేట్మెంట్ చెప్పలేరు కూడా. ఎవడైనా సాక్షికి మా నాయకుడికి సంబంధం లేదు, సాక్షి ఛానల్కి మా నాయకుడికి సంబంధం లేదని గుండెల మీద చేతులు వేసుకుని చెప్పగలరా? TV9 NTV చూస్తున్న ప్రేక్షకులు ఎవరైనా, నేను ఎవరు కూడా చూసా, వైఖరేం మరలా బ్లూ ఛానల్స్ కాదని చెప్పగలరా? నీలి ఛానల్స్ కాదని ఎవరైనా చెప్పగలరా? నాకు ఛానళ్ళు లేవు, నాకు పేపర్లు లేవు అంటాడు. అలాగే ఎవరైనా అంటారా? ఎప్పుడైనా విజయసాయి రెడ్డి గారు అన్నారా ఆ మాట? పెద్దిరెడ్డి గారు అన్నారా మాకు పేపర్లు లేవని? ఇది పెత్తందారులకి పేదలకి మధ్య పోరాటం అని చెప్పి ఆత్మవంచన చేసుకుని పెద్దిరెడ్డి గారు ఎప్పుడన్నా మాట్లాడారా? సాయిరెడ్డి గారు ఎప్పుడన్నా మాట్లాడా? బుద్ధున్నాడు ఆవిడ మాట్లాడడం. అలాగని నేను మా మాజీ అధ్యక్షుడు నా మాజీ పార్టీ అధ్యక్షుని బుద్ధి లేదు అని నేను అంటలా, కానీ వీరికి బుద్ధి ఉంది అని చెప్తున్నా. కాబట్టి వాళ్ళు ఎప్పుడు అన్నా, కాబట్టి వాళ్ళ మాటలు మాట్లాడలా. ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తిని బుద్ధి లేదు అని నేను అన్నాం, నేను అంత సాహసం చేయను. కానీ బుద్ధి ఉన్న వాళ్ళని బుద్ధి ఉంది అని చెప్పి చెప్పాలి కదా. మీరు ఎందుకు విమర్శించట్లేదు? ఎందుకు పెత్తందారులకి పేదలకి మధ్యన యుద్ధం అని చెప్పి వాళ్ళు మనస్ఫూర్తిగా అనలేకపోతున్నారు? ఎందుకు మాకు పేపర్లు లేవు, టీవీలు లేవని వాళ్ళు అనలేకపోతున్నారు? అంటే మరీ ఎక్కువ పొగిడితే ఈయన తిట్టినట్టుగా మీరు భావించే ప్రమాదం ఉంది కాబట్టి ఇంకా వారిని నేను మెచ్చుకోకుండా సంభాళించుకుంటా. సార్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు వీళ్ళు ఎవరైతే విమర్శిస్తున్నారో పొత్తుల గురించి 2018లో మీకు తెలిసి ఉంటుంది, 2018లో విజయసాయి రెడ్డి నాగబాబు మధ్య
ఈ పొత్తులు వైసీపీ జనసేన పొత్తు అప్పుడు నడిచింది. ఆ సందర్భంగా 60 అసెంబ్లీ 10 ఎంపీలు అడిగారు. కానీ 15 ఎమ్మెల్యేలు 2 ఎంపీలు ఇస్తామని చెప్పి ఆ రోజున జనసేన చెప్పారంటున్నారు. నిజమేనా? అంటే ఇది నిజమా కాదో నాకు తెలియదు కానీ నేను విన్నాను. నేను సందేహం ఉన్నాను అని నేను అంటలేదు కానీ నేను విన్నాను. సో అంటే నాగబాబుకు తెలిసి ఎవరైనా సందేహం ఉంటే నాగబాబుని అడగచ్చు అని చెప్పి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది న్యూస్. అవును, నేను కూడా ఈ రోజు తెల్లారుజామున లేచినప్పుడు అదే చూసా అవునా? సోషల్ మీడియాలో. ఉమ్, అప్పుడు అప్పుడు మరీ తక్కువ 16 ఇస్తారన్నారు 2 ఓకే. ఎంపీలు, ఇప్పుడు 24 3 ఇస్తానంటే ఉమ్, ఏడిపోయిండ్రా, మీరేమో తక్కువ ఇస్తానంటారు, వీళ్ళేమో ఎక్కువ ఇస్తే ఏడుతారేంటి అని చెప్పి కూడా ఉమ్. వచ్చింది సోషల్ మీడియాలో, చూశానండి. అప్పుడు విన్నా, అది నిజమో కాదో నాకు తెలియదు. ఎందుకంటే మరి అప్పుడు ఆ, కళ్యాణ్ గారు వీరితోటి పొత్తుల గురించి మాట్లాడారా లేదా అన్నది నాకు ఐడియా లేదు. అప్పుడు ఇండివిజువల్ గానే ఫైనల్ గా వెళ్ళారు, మరి మాట్లాడారా లేదో నాకు తెలియదు. సార్ మరి చూస్తూ చూస్తూ సార్ ఫైనల్ గా ఏమో. రఘురామకృష్ణరాజు గారి సర్వే ప్రకారం లేదా అంచనా ప్రకారం రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి ఎంతమంది ఎమ్మెల్యేలు గెలుచుకునే అవకాశం ఉంది? అంటే 135 to 140 నా ఎస్టిమేషన్ ఫర్ దిస్ కూటమి అండి. అంటే 135 అనుకుంటే ఆన్ ద లోవర్ సైడ్ ఒక 40 స్థానాలు వారికి దక్కే అవకాశం బాగా ఎక్కువ వేసుకుంటే. కానీ మా మా సైడు 20 లోపే స్థానాలు వస్తాయని చెప్పి కొంచెం ఆర్ట్స్ లో రూపాయి 3 రూపాయలని ఆర్ట్స్ లో అయితే పందాలు వేసుకుంటున్నారు. ఓ అంటే ప్రతిపక్ష హోదా కూడా ఉండకపోవచ్చు. ఆ, అదే సమ్ ఆర్ట్స్ లో అయితే ఆ పందాలు కూడా అవుతున్నాయి. ఓకే. ఈవెన్ ఈవెన్ సోకాల్డ్ సట్టా మార్కెట్ కూడా 65 64 స్థానాల్లో ఉంది. ఓకే. సో ప్రభుత్వం అయితే రాదు. జగన్మోహన్ రెడ్డి గారు గాన్ కేసు అనేది క్రిస్టల్ క్లియర్ అండి. ఓకే. బట్ ఏ లెవెల్ కి ఆయన పడిపోతాడు అనేది ఇప్పుడు ఐఏఎస్లు కూడా కొంచెం ధైర్యం చేశారు అంటున్నారు. ప్రసాదరావు గారు ధైర్యం చేశారు. ఎంతో మంది ఎంపీలు. నేను ఎప్పుడో చెప్పా, రావు గారు, నేను 2 ఏళ్ళ నుంచి చెప్తున్నా, నేనైతే ఎప్పుడో ఇతని గురించి గ్రహించి వచ్చాను. బట్ ఎంతో మంది ఇతని గురించి గ్రహించారు కానీ ధైర్యం లేదు. బట్ 2 నెలలు 3 నెలల ముందు తుంపర్లుగా వచ్చేస్తారు స్లోగా ఒక్కొక్కడు అని చెప్పి నేను ఎప్పుడో చెప్పా.